బీసీ సింహగర్జనకు సంబంధించిన అజెండా ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, బీసీలకు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఈరోజు ఈ 20 నెలల కాలంలో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న భూ కేటాయింపుల్లో నిర్మాణంలో బీసీల పాత్ర ఏంటి, బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలనేది మరో ప్రధాన డిమాండు. దాంతోపాటు ఉన్న భూములన్నీ కులాల వారీగా సపరేట్ చేశారనేది మీ ఆరోపణ. కులాల వారీగా సపరేట్ చెయ్యకపోయినా కులాలకైతే అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పటి వరకు జరిగిన కేటాయింపుల్లో బీసీలకు ఈ సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు 1 ఎకరా కాదు కదా, 1 సెంటు కూడా కేటాయించలేదంటే మరి అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఆ పోరాటం అయితే చేయాలి కదా. ఖచ్చితంగా ప్రభుత్వాలు అన్ని వర్గాలని ఒకటిగా చూస్తున్నప్పుడు, సమానంగా చూస్తున్నప్పుడు పోరాటాలు రావు, ఉద్యమాలు రావు, తిరుగుబాట్లు రావు. ఎప్పుడైతే మీ సొంత కుటుంబానికో, లేదంటే మీ బినామీలకో, లేదంటే మీ చెంచా కంపెనీలకో దోచిపెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది, ఉద్యమం వస్తుంది, అందులో అనుమానం లేదు. ఈరోజు నిజంగా ప్రభుత్వం కేటాయించిన భూమి యొక్క వివరాలు తీసుకుంటే బీసీలకు 1 సెంటు కూడా కేటాయించలేదు. అంటే బీసీలు పరిశ్రమలు నిర్మించలేరా? బీసీలు అభివృద్ధి చేయలేరా? బీసీలు రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కాకూడదా? ఖచ్చితంగా అవుతారు. దానికోసమే ఈ పోరాటం. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 44% రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారో, దానికి సంబంధించిన డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా సమగ్ర కులగణన చేపట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. వీటన్నింటి డిమాండ్ల పైన ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమం జరుగుతోంది. తర్వాత దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా ఆ సభలో ప్రకటించడం జరుగుతుంది. సభకు సంబంధించినటువంటి పర్మిషన్లు సవ్యంగా వచ్చినాయి అంటారా, ఇంకా పెండింగ్లో ఉన్నాయి? పర్మిషన్లు అనేవి ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా సభ జరిగి తీరుతుంది. ఎంతమందితో జన సమీకరణ చేసి ఎంతమందితో సభ ఉండబోతుంది అని అంటే ఏం చెప్పు? ఇక్కడ పర్టికులర్గా జనాభా అనేది, నంబర్ అనేది పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పలేను. కానీ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలందరూ కూడా ఈ సభను స్వాగతిస్తున్నారు. బీసీ వర్గాలతో పాటు బీసీ సింహగర్జన ఎజెండాకి మద్దతు ఇచ్చే మిగిలిన వర్గాలు కూడా సభకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలు ఈ సభకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ఈ అజెండాకి మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోబోయే ఏదైతే కార్యాచరణ ఉంటుందో ఆ కార్యాచరణ కూడా మద్దతు ఇస్తున్నారు.